విఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురిపేట మండలం పల్లిపాడు గ్రామంలో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహాత్మా గాంధీ 77వ వర్ధంతి ఒకే అతిథిగా పాల్గొన్నారు. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలోని బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. గాంధీ ఆశ్రమంలో విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అడుగడుగున పూజ్య బాపూజీ జ్ఞాపకాలతో ఎందరో స్వాతంత్ర సమరయోధుల స్పర్శతో పులకించిన పల్లిపాడు గాంధీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సర్వజన హితమే నా మతమని చాటి చెప్పిన మహాత్మా గాంధీ మహోన్నత మానవతావాది అని కొనియాడారు. భారతదేశానికి జాతిపిత అయ్యారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఎందరో స్వాతంత్ర పోరాట యోధులకు స్వరాజ్య స్ఫూర్తిని రగిల్చిన పల్లిపాడు గాంధీ ఆశ్రమాన్ని మరో సబర్మతి ఆశ్రమంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని తన ఎంపీ నిధులతో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన గాంధీ ఆశ్రమ ఘన చరిత్ర భావి తరాలకు తెలిపేలా పల్లిపాడును మరో సబర్మతిగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేగా తాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కుల మత అసమానతలు లేని సమాజం కోసం కలలు కన్న మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, గాంధీ ఆశ్రమ కన్వీనర్ కల్పనమ్మ, గుణపాటి ప్రసాద్ రెడ్డి, రెడ్ క్రాస్ డైరెక్టర్ యలమూరి రంగయ్య నాయుడు, రాష్ట్ర కార్యదర్శి రావెల్ల వీరేంద్ర నాయుడు, టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, టీడీపీ తదితరులు పాల్గొన్నారు. వర్గ శాసనసభ్యులు గౌరవ అల్లాబక్ష గారు, అందరికి సుభాష్ని గారు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మేడం మన ఎంతమందో స్వాతంత్ర సమర యోధులు నడయాడిన ఈ పల్లెపాడు గాంధీ ఆశ్రమం కోవూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా మనం గర్వకారణంగా అనుకోవాలి. ఈ ఆశ్రమాన్ని అన్న చెప్పారు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం అని చెప్పి, కానీ ఇప్పటికీ ఇదే విధంగా దినదినంలో దీన్ని ప్రవర్ధమానానికి తీసుకెళ్తూ చైతన్యవంతంగా నడుపుతున్న ఈ ఆశ్రమ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరోసారి తల వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వహించడం ఎంత గొప్ప విషయమో మనకు అందరికీ తెలుసు. ఈ గాంధీ ఆశ్రమానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలిసి ఇది మూడోసారి వచ్చాను. ఇలాగే ప్రతినిత్యము నేను వీళ్ళలో మమేకమై నా చేతనైన సాయం నేను కూడా ఈ ఆశ్రమానికి చేయాలనుకుంటాను. అందరికన్నా ముందుగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పల్లిపాడిని ఈ ఆశ్రమాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆయన ఈ ఆశ్రమం గురించి సెంట్రల్ లో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని సబర్మతి ఆశ్రమంగా తీర్చిదిద్దాలని కూడా ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ ముదివర్తి కాజ్వే గురించి కూడా మనం అతి త్వరలో దీన్ని
క్రమమైన మార్గంలో పెట్టి మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పల్లెపాడిని మనం కాపాడుకునే విధంగా కృషి చేస్తున్నాము. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.